ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఛార్జ్ షీట్ వేసేటందుకోసం గవర్నరు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం దీని విషయంలో ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతి ఇవ్వాలి అని గవర్నర్కి లెటర్ రాస్తే గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఎందుకంటే దీంట్లో ఉన్న కేటీఆర్ గారిని అంతకుముందు మంత్రిగా చేసిరు కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాటిలలో ఛార్జ్ షీట్లు వేసేందుకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి గవర్నర్ అనుమతి అనేది తప్పనిసరి అవుతుంది కాబట్టి అందులో భాగంగా ఈ అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అది ఇప్పుడున్నటువంటి అప్డేట్. అయితే ఈ విషయంలో అసలు ఎట్లాంటి తప్పు జరగలేదు, అవినీతికి ఆస్కారమే లేదు, ఇదొక లొట్టపీస్ కేసు లాంటిది అని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకి కూడా సిద్ధంగా ఉన్నా నేను. దీంట్లో జరిగినటువంటి ఎట్లాంటి అవినీతి జరగలేదు. గతంలో నేను ఏసీబీకి ఎంక్వైరీకి హాజరైనప్పుడు ఇదే విషయాన్ని చెప్పిన, ఈడీకి హాజరైనప్పుడు ఇదే విషయాన్ని చెప్పిన, ఇంకా ఎక్కడైనా సరే ఎంతమంది ముందైనా సరే చెప్పేందుకు నేను రెడీగా ఉన్నా. అసలు ఇందులో ఏమీ లేదు, ఇది ఒక లొట్టపీసు కేసు మాత్రమే అనేది కేటీఆర్ చెప్తున్నారు.